మేము ఈరోజు హీరో మోటోకార్ప్ కంపెనీ నుంచి ఈ ఎక్స్ట్రీమ్ కొత్త బండి ఎక్స్ట్రీమ్ 125R అనే కొత్త బండిని మనము లాంచ్ చేయడం జరిగింది. సో దానికి అనుగుణంగా ఈరోజు మన కంపెనీ తరపున మనము టీటీడీ బోర్డు తిరుమల దేవస్థానం బోర్డుకి మనము ఈ యొక్క ఎక్స్ట్రీమ్ 125R వెహికల్ని మనము డొనేట్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ యొక్క బండి ఒక ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 1,30,000 పడుతుంది. సో దీనికి బేసిక్గా ఏమంటే ఎక్స్ట్రీమ్ 125R సిసిలో మంచి పవర్ఫుల్ వెహికల్, దాంతోపాటు ABS సిస్టమ్ కూడా ఉంది. సో అందరు ప్రజలను ఏం కోరుకుంటున్నానంటే అందరిని వచ్చి టెస్ట్ రైడ్ తీసుకొని బండి కొనవలసిందిగా కోరుతున్నాను. మొదటిగా ఈ మధ్య మేము అన్ని వెహికల్స్ ఏదైతే లాంచ్ చేస్తున్నామో ఆ వెహికల్స్ అన్నింటినో మేము తిరుమల దేవస్థానానికి ఇవ్వడం ఆనవాయితీగా జరుగుతుంది. సో దానివల్ల మాకు చాలా మంచి జరుగుతుంది. సో అందుకు అనుగుణంగా ఈరోజు మేము ఈ బండి తిరుమల దేవస్థానానికి ఇవ్వడం జరుగుతుంది అనమాట. థ్యాంక్ యూ. అండ్ దీనికి కానీ కంపెనీ తరపు నుంచి జోనల్ సేల్స్ హెడ్ లక్ష్మీ షా గారు అండ్ జోనల్ ఇన్స్టిట్యూషన్ మేనేజర్ వ్యాసరాజ్ గారు, మన ఏరియా మేనేజర్ విజయకరణన్ గారు, మన డీలర్ ఓనర్ పృథ్వీ ఆటోమొబైల్స్ పృథ్వీ గారు అండ్ ఏరియా సేల్స్ మేనేజర్ కృష్ణకిరీటి గారు అండ్ సత్యం గారు ఇచ్చేయడం జరిగింది. థ్యాంక్ యూ. ఈ సంవత్సరంలో ఇది మనది 3వ బండి అండి. మొదటిగా ప్యాషన్ బండి ఇచ్చాము, దాని తర్వాత గ్లామర్ బండి ఇచ్చాము, దాని తర్వాత ఇది ఎక్స్ట్రీమ్ 125R ఇచ్చాము. ఇది 3వ బండి ఈ సంవత్సరంలో మనం ఇవ్వడం. ఇవాళ హీరో మోటోకార్ప్ తరపు నుంచి ఎక్స్ట్రీమ్ 125 అనే వాహనాన్ని శ్రీవారికి అందజేయడం జరుగుతుంది, డొనేట్ చేయడం జరుగుతుంది. హీరో మోటార్కార్ప్ ఇప్పుడే కాదు, గత అనేక సంవత్సరాలుగా ఏ బండి లాంచ్ అయినా, ఏ కొత్త ప్రోడక్ట్ లాంచ్ అయినా వారి మొట్టమొదట ప్రోడక్ట్ని వెంకటేశ్వర స్వామికి ఇచ్చిన తర్వాతే మార్కెట్లోకి తీసుకుపోవడం జరుగుతుంది. ఎందుకంటే హీరో మోటార్కార్ప్ వెంకటేశ్వర స్వామికి వాళ్ళకి ఎంతో సెంటిమెంట్ ఉంది. ఏ బండి వచ్చినా కూడా స్వామివారి సేవకు ఫస్ట్ ఇచ్చి దాని తర్వాత మార్కెట్లోకి వెళ్తే అది బాగా క్లిక్ అయ్యి సేల్స్ అవుతుందనే భావనతో వాళ్ళు అనేక బండ్లు ఇచ్చినారు. ఇంకా కూడా రాబో రోజుల్లో ఏ వెహికల్ వచ్చినా కూడా మొట్టమొదటి దేవుడికి ఇచ్చే ముందరికెళ్తాము. దీని ఆన్ రోడ్ ప్రైస్ 1,30,000 దాకుంది. దీన్ని వెంకటేశ్వర స్వామి సేవకి వాడతారు కాబట్టి మాకు కూడా ఎంతో సంతోషం. గోవిందా నారాయణ.